బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం. బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత 75% వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి 25% రిజర్వేషన్ పెంచుకున్నారు. బీసీలకు 18%, అంటే అంతకుముందు 26% ఉంటే ఇప్పుడు 43%కి బీసీల రిజర్వేషన్ బీహార్ రాష్ట్రంలో పెంచుకున్నారు. ఎందుకంటే బాజాప్తా లెక్కలు చేసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నుండి గెజెట్ చేసిండ్రు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టం ప్రవేశపెట్టండి, చట్టబద్దత ఇవ్వండి, తర్వాతనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయండి, సెన్సస్ స్టార్ట్ చేయండి. రెండవది బీసీ సబ్ ప్లాన్ కి ఏదైతే మీరు చట్టబద్దత ఇస్తా అన్నారో దాని మీద కూడా చట్టం చేయండి. బీసీలకు అలొకేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 8,000 కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 12,000 కోట్లు అదనంగా ఇచ్చి 20,000 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు, దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ కి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. అవన్నీ మర్చిపోయిండ్రు. 2011లో బీసీల జనగణనకు 4,900 కోట్లు ఇచ్చిండ్రు, జనగణన చేసినామని చెప్పిండ్రు. కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్తత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమైతా ఉన్నది. మరి 2011లో ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి, ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కన్వీనియంట్ పాలిటిక్స్, కన్వీనియన్స్ కోసం ఆనాడు 2011లో మర్చిపోయినరు, ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం. అదే మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయరంటే మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలను మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు? మరి మీరు అన్నేళ్ల అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నామండి. నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మేమందరం కూర్చొని గమనించడం జరిగింది. వారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే సమగ్ర కుటుంబ సర్వే ఒకే కుటుంబం దగ్గర ఉందంటా ఉన్నారు. మరి 2011లో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా? ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు? కుల గణన అయినాక 3 ఏళ్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత 2015లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము, ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మానుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా మొత్తం 50 మంది తెలంగాణ వారందరికీ కూడా ముఖ్యమంత్రిగా వారు మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటిది ఒక అంశం. రెండవది, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలనే చేయమని మేము అడుగుతా ఉన్నాం, కొత్తది అడుగుతలేదు. కుల జనగణన చేస్తాము, తద్వారా రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పిందే, దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తా అన్నది మీరు చెప్పిందే, దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, బడ్జెట్ లో పెడతాం బీసీలకు అని మీరు చెప్పిందే, దాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ మాకు కొత్తగా గుర్తొచ్చింది ఏం లేదు. మీరు చేసినటువంటి వాగ్దానాలని ఒక ప్రతిపక్షంగా అట్లనే ఒక ప్రజా సంఘంగా తెలంగాణ బిడ్డలుగా మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాకున్నది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ బీసీల గురించి అడుగుతాం, రేపు మీరు చేసిన యూత్ డిక్లరేషన్ గురించి అడుగుతాం, ఎల్లుండి ఎస్సీ డిక్లరేషన్ గురించి అడుగుతాం, రైతుల డిక్లరేషన్ గురించి అడుగుతాం, అన్నిటి మీద కూడా ప్రశ్నిస్తాం. కానీ ప్రశ్నించగానే అయ్యో మేము నిన్నగాక మొన్న వచ్చిన అధికారంలోకి అంటున్నారు కాబట్టి
100 రోజుల తర్వాత ప్రశ్నిస్తాం. కానీ ఈ పర్టికులర్ గా బీసీ సబ్జెక్ట్ అనేది టైం సెన్సిటివ్ కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల లోపల కుల గణన అయిపోయి రిజర్వేషన్ ఫిక్సేషన్ జరగాలి, గెజెట్ అవ్వాలి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి అసెంబ్లీ వచ్చింది, 2 సెషన్లు అయినాయి. ఈ పాటికే చట్టం చేసి ఉండొచ్చు, ఈ పాటికే బీసీ సప్లాన్ కి చట్టబద్ధత ఇచ్చి ఉండొచ్చు. అవి ఇవ్వకుండా అడిగిన వాళ్ళను ఉల్టా మా మీదనే బట్టగలిసి మీదేసినట్టు నెపం వేయడం అన్నది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి తగదు అని మేము. అయితే ఇక్కడ ఒక్క విషయం రేవంత్ రెడ్డి గారైనా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు, మీరు ఇంకా ప్రశ్నించడంతోనే కాలయాపన చేస్తామనుకుంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఉన్నది పరిష్కారం చూపడానికి. మరి ఎట్లా సమస్యను పరిష్కరించాలి అంటే అందరిని పిలవండి, స్టేక్ హోల్డర్స్ ని పిలవండి. ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరిని పిలుచుకోండి, మాట్లాడండి. ఎంతో మంది మేధావులు ఉన్నారు బీసీలలో, వారిని పిలిచి మాట్లాడండి. యూ ఫైండ్ ఎ సొల్యూషన్. దట్ ఈస్ యువర్ జాబ్. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ టుడే, యు ఆర్ నాట్ ఇన్ ద ఆపోజిషన్. టు క్వశ్చన్ ఈజ్ అవర్ జాబ్, టు ఫైండ్ ఆన్సర్స్ ఈజ్ యువర్ జాబ్. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించుకోవాలని చెప్పి నేను కోరుతాను.